హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరావతి. ఈరోజు రెసిపీ ఏంటంటేనండి, క్యాబేజీ ఆవకాయ. అదేంటంటే 150 గ్రాములు తీసుకున్నానండి. దానికి కానీ మీకు చెప్తున్నాను కొలతలు. ఇది ఏం చేస్తామంటే ఒక అర స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు ఫ్రై చేసుకోవాలండి. చేసి ప్లేట్లో తీసుకున్నాము. దానికి మళ్ళీ కళాయిలోని 1 స్పూను ఆయిల్ వేసుకుని ఓ 15-18 ఎండుమిర్చి నేను అందులో వేసుకున్నానండి. కారాన్ని బట్టి వేసుకోండి. అవన్నీ కూడా చల్లారేయి మిక్సీ జార్లో వేసామండి. మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పొడుగులాగా. మళ్ళీ కళాయి పెట్టుకున్నాము. 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని పోపు దినుసులు అందులో వేసుకున్నాం, ఫ్రై చేసాము. ఒక 5 ఎండుమిర్చి అందులో వేసుకుని లాస్ట్లోని ఇంగు కూడా యాడ్ చేసేయాలండి అందులోని. అది చల్లారనివ్వాలి. అలాగా 150 గ్రాములు కట్ చేసి ఉంచుకున్నాం కదండి క్యాబేజీ, బౌల్లో వేసుకుంటున్నాం. అది వేసుకుని మిక్సీ పట్టిన పొడి అందులో వేసాము. 2 చెంచాలు కారం పొడి వేసామండి. నూనె చల్లారింది కదండి, అందులో పసుపు కూడా యాడ్ చేసాము స్పూను. 5 నిమ్మకాయలు రసం తీసి వేసుకున్నానండి, తగిన సాల్ట్. ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తామండి. చేసి నూనె చల్లారింది కదండి, మనం పోపు వేసింది కలిపేసుకుంటాం. అంతేనండి. ఇదేమో రోటీలోకి, అట్లలోకి, ఉప్మాల్లోకి, రైస్లోకి అన్నింటిలో